మీ బెల్లీ ఫ్యాట్ని చాలా ఈజీగా ఎఫిషియెంట్గా ఎలా తగ్గించుకోవచ్చు, ఈ పద్ధతి నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా నేను పాటిస్తున్నాను. నాకైతే భలే వర్కౌట్ అయింది. నేను ఈ ప్రాసెస్లో ఒక పవర్ఫుల్ డ్రింక్ కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. ఇదైతే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇంకా అన్ని రకాలుగా బాడీ హీలింగ్కి బాగా పనికొచ్చి అసలు సూపర్గా నాకు వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ డే లెగంగానే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేయండి. ఇది చేయడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి, చాలా మంచిది. నెక్స్ట్ ఈ పవర్ఫుల్ డ్రింక్ చెప్పాను కదా, దాని గురించి మాట్లాడు. ముందు రోజు నైట్ 2 కప్పుల వాటర్లో ఏమేమి వేయాలి? 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు, 1/2 ఇంచ్ జింజర్ అంటే అల్లము, అండ్ ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, తర్వాత ఫెన్నల్ సీడ్స్ అంటే సోంపు 1/2 టేబుల్ స్పూను, ఇంకా మీకు దొరికితే మెంతులు కలాంజీ 1/2 టేబుల్ స్పూను, దాంతోపాటు పసుపు, బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు, ఇవన్నీ మీకు వంటింట్లో దొరికేవే. సో ఇవన్నీ వేసి ముందు రోజు ఉంచి నెక్స్ట్ రోజు లేచి చక్కగా సిమ్లో ఈ 2 కప్పులు వాటర్ 1 కప్పు అయ్యేలాగా 5 నుంచి 7 నిమిషాలు వేడి చేసి చక్కగా బాయిల్ చేసి చక్కగా ఫిల్టర్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగారనుకోండి, ఇంకా చూసుకోండి మీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, మీకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అన్ని విధాల చాలా పనిచేస్తాయి. మన పూర్వీకులు చూసారా ఎంత మంచి స్పైసెస్ మనకి ఇచ్చారో. మన వంటగదిలో దొరికేవన్నీ చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నమాట. ఎస్పెషలీ మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు నేను ఆల్మోస్ట్ 15 నుంచి 20 కేజీలు పెరిగాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత అసలు వెరీ గుడ్, నాకైతే చాలా అద్భుతంగా పనిచేసింది. మీకు అందరికీ తెలిసిందే దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వకుండా భలే పనిచేస్తుంది. దాంతోపాటు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఏంటి డైజెషన్కి చాలా మంచిది. అల్లం దేనికి మంచిది? మన గట్కి. జింజర్ చాలా మంచిది, గట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా మంచిది. ఇంకా మీకు కావాలంటే నేను చెప్పాను కదా మెంతులు కలోంజీ కూడా మీకు దొరికితే వేసుకోండి, దొరకకపోతే అది ఆప్షనల్. కలోంజీ అయితే మీ హెయిర్కి, మెటబాలిజం బూస్టప్కి, యాంటీ ఇన్ఫ్లమేటరీకి ఇవన్నీ పవర్ఫుల్ అన్నమాట. ఈ పదార్థాలతో మీరు డ్రింక్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగారంటే ఇంకా సూపర్బ్ అన్నమాట. నిద్రలో కూడా మీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంటది. ఇంకెంతకన్నా మీకు ఏం కావాలి చెప్పండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు నేను చెప్పిన డ్రింకు మీకు తాగడం వలన మీ నిద్రలో కూడా మీరు బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. నమ్ముతారా? అది ఇంకా సూపర్ డ్రింక్ అనమాట. దాంతో పాటు మీరు ఎలాంటి ఫుడ్ తినాలి? యూజువలీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనమాట. అంటే మీ ప్రతి మీల్లో 20 నుంచి 30 గ్రాముల ప్రోటీను, 8 నుంచి 12 గ్రాముల ఫైబరు, హెల్దీ ఫ్యాట్స్ అంటే వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవి ఉంటే మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. దీంతో పాటు ఏవి తినకూడదు? ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఉన్నవి ఏదండి, నాన్ క్యాలరీ, 0 క్యాలరీ అని షుగర్లా ఉంటాయి కానీ ఇందులో క్యాలరీలు లేవండి అంటారు. అలాంటి ఫుడ్స్ అలా అస్సలు టచ్ చేయకండి. ఎందుకంటే మీకు క్యాలరీ లేవని అక్కడ షుగర్ గా ఉండడానికి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ పెడతారనమాట, అదే ఆస్పార్టేమ్. అవి ఇంకా డేంజరస్. షుగర్ ఉన్నా అందులో షుగర్ లేకపోయినా స్వీట్ గా ఉన్నది ఏది కూడా మీరు తినకూడదు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటి, స్లీప్ ఎలా అన్నా 7 to 9 hours ఉండేలా చూసుకోండి. ఇంకేంటి, నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. అంటే వారానికి 2 సార్లు జస్ట్ మీరు జిమ్ములకి వెళ్ళి ఏం చేయాలి, అసలు ఇంట్లో గుంజీలు తీయడం, నీస్ బాలేవు అనుకోండి కుర్చీలో కూర్చొని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లా చిన్న వెయిట్స్ ఎత్తడం, ఇలా చేయడం వల్ల మజిల్స్ చక్కగా బిల్డ్ అయ్యి మీరు వర్కౌట్ చేయకపోయినా కూడా మీరు ఫ్యాట్ ని కరిగించుకోగలరు. చూసారా ఎంత అద్భుతమో. అందుకే మజిల్ ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. పేరుకి ఫాస్టింగే కానీ నిజంగా ఫాస్టింగ్ కాదు. సింపుల్గా చెప్తాను వినండి. 7 PM మీరు డిన్నర్ ఫినిష్ చేశారు,
9 AM బ్రేక్ఫాస్ట్ చేశారు. సో ఎన్ని గంటలు అండి గ్యాప్? 14 గంటలు. బాడీకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, హీలింగ్ అవడానికి అట్లీస్ట్ 12 నుంచి 14 గంటలు గ్యాప్ కావాలి. మీరు సింపుల్ గా ఆ పని చేశారనుకోండి, 7 PM తిని 9 AM బ్రేక్ఫాస్ట్ చేశారనుకో, ఆల్రెడీ మీరు మీ బాడీకి 14 గంటలు రెస్ట్ ఇస్తున్నట్టే. ఇది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది స్కిన్ కింద ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గడం పెద్ద కష్టమేం కాదు, కానీ అన్నిటికన్నా కష్టం ఏంటి తెలుసండి, మీ ఆర్గన్స్ చుట్టూ లోపల ఇంటర్నల్ గా ఉన్న కొవ్వు, దాన్నే విజరల్ ఫ్యాట్ అంటారు, అది తగ్గించడం చాలా కష్టం అండి. అది ఇంపార్టెంట్ కూడా ఈ డిసీజెస్ అవి రాకుండా ఉండడానికి. ఆ కొవ్వును తగ్గించడానికి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది పవర్ఫుల్ వజ్రాయుధం అన్నమాట. దీన్ని సద్వినియోగపరుచుకోండి, అది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కానీ మీరు పాటించారు అనుకోండి, ఏది ఏమన్నా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బెల్లీ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఏ రకంగా మీకు ఉపయోగకరమైంది అనిపించినా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.